పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. అంతరిక్షంలో కూడా భారత్ నిఘా నేత్రం జోరుగా పనిచేస్తుంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత అంతరిక్షంలో నిఘాను మన దేశం మరింత బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టింది. మరీ ముఖ్యంగా చైనా, పాకిస్తాన్ హిందూ మహాసముద్రంపై ఫోకస్ పెట్టేందుకు వీలుగా 52 మిలిటరీ ఉపగ్రహాలను ప్రయోగించాలని నిర్ణయించింది. రియల్ టైం మానిటరింగ్ తదితర అవసరాల కోసం 26,968 కోట్లను వెచ్చించనుంది. ఓవైపు చైనా సూపర్ స్పీడ్ తో అంతరిక్షంలో ఆధిపత్యం కోసం యత్నిస్తున్న సమయంలో భారత్ ఈ చర్యలు చేపట్టింది. స్పేస్ బేస్ సర్వేలెన్స్ SBS 3వ విడత కార్యక్రమంలో భాగంగా ఇస్రో 21 ఉపగ్రహాలను ప్రయోగించనుంది. మిగిలిన 31 శాటిలైట్ ను 3 ప్రైవేట్ సంస్థలు అభివృద్ధి చేసి కక్షలోకి చేరుస్తాయి. ఈ కార్యక్రమంలో భాగంగా తొలి ఉపగ్రహాన్ని ఏప్రిల్ 2026న కక్షలోకి ప్రవేశపెట్టనున్నారు. 2029 చివరికి ఇది మొత్తాన్ని అంతరిక్షంలోకి చేర్చనున్నాయి. ఇస్రో స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ టెక్నాలజీని ప్రైవేట్ సంస్థలకు బదలాయించి వాటికి ఈ ప్రాజెక్టులో కీలక భాగస్వామ్యం ఇవ్వనుంది. అత్యవసర సమయాల్లో వేగంగా ఉపగ్రహాలను ప్రయోగించడానికి ఇది ఉపయోగపడనుంది. లో ఎర్త్ జియో స్టేషనరీ కక్షలపై దృష్టి పెట్టే ఈ ప్రాజెక్ట్ ను ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ పర్యవేక్షించనున్నారు. చైనా యాంటీ శాటిలైట్ సామర్థ్యానికి కౌంటర్ గా కూడా ఈ ప్రాజెక్ట్ ఉపయోగపడనుంది. ఆపరేషన్ సింధూర్ కోసం మన దేశం భారీ స్థాయిలో ఉపగ్రహాలను మోహరించింది. వీటిలో ఇస్రో వాడుతున్న ఉపగ్రహాలతో పాటు అంతర్జాతీయ మద్దతు కూడా తీసుకుంది. భారత్ వద్ద 9 నుండి 11 మిలిటరీ ఉపగ్రహాలున్నాయి. వీటి నుండి ఇస్రో నిరంతరం డేటాను దళాలకు చేరవేస్తుంది. అంతేకాదు ఓ కమర్షియల్ గ్లోబల్ ఆపరేటర్ నుండి చిత్రాలను కూడా సేకరిస్తుంది. ఇస్రో సొంతంగా వాడే కార్టోసాట్ సిరీస్ లోని వాటిని కూడా రంగంలోకి దించింది. వీటి ఆధారంగానే మన దళాలు పక్కా ప్లానింగ్ చేసి పాక్ సైనిక స్థావరాలను దెబ్బతీశాయి. అమెరికాకు చెందిన మ్యాక్సర్, ఐరోపాకు చెందిన శాంటినెల్ సేవలు కూడా భారత్ వాడుకుంటోంది. అయితే ఇవి రోజుకోసారైనా చిత్రాలను డౌన్లోడ్ చేసుకునే వీలుంటుంది. తాజాగా చేపట్టిన ప్రాజెక్ట్ పూర్తయితే భారత్ చేతికి యుద్ధ రంగంలోని రియల్ టైం డేటా వేగంగా అందే అవకాశం ఉన్నట్లే. ఇవే ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.